ఏప్రిల్ 26 తేదీ నుంచి మే 10 తేదీ వరకు కొనసాగనున్న మొదటి విడత స్వీయ జనగణన అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. ప్రజలే తమ వివరాలను తామే నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం. ఇప్పటికే సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా జనగణనలో పాల్గొని స్వయంగా వివరాలు నమోదు చేసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కీమ్య నాయక్, ప్రెస్ మీట్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరేషన్ పై అవగాహన అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కీమ్య నాయక్. చేసుకున్న తర్వాత మనకు ఏమైనా దీంట్లో చూసుకున్న తర్వాత ఏమైనా కరెక్షన్ ఉంటే బ్యాక్ పోయి కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే సార్. చేసి మళ్ళీ ఫైనల్ సబ్మిట్ చేసుకోవచ్చు. చేసేనా? ఓకే సార్. ఫైనల్ సబ్మిట్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ నో చేంజ్ ఇన్ సబ్మిటెడ్ డాటా విల్ బి పాసిబుల్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ప్రొసీడ్ అంటారు. ఎస్ సార్. సార్ ఐడి నంబర్ జనరేట్ అయ్యింది. 11 నంబర్లు ఐడి నంబర్ ఇది ఎన్యూమరేట్ రిపోర్ట్ చూపియాలి. ఇది స్క్రీన్ షాట్ తీస్తాను. ఓకే, అందరికీ నమస్కారం. భారతదేశ జనాభా గణన 2027లో భాగంగా మన జిల్లాలో నిర్వహించే ఇండ్ల గణన అనేది ఫస్ట్ నడుస్తుంటుంది. ఇండ్ల గణనలో భాగంగా మే 11 నుంచి జూన్ 9వ తారీఖు వరకు అంతా డిజిటల్ పద్ధతిలో ఈ జనాభా గణన అనేది నడుస్తుంది. జనాభా గణనలో భాగంగా మొత్తం మనకు మన జిల్లాలో హౌస్ లిస్టింగ్ చేయడం జరిగింది. హౌస్ బ్లాక్స్ అనేది ఒక 700 నుంచి 800 జనాభా గల ఏరియాను ఒక బ్లాక్ లిస్ట్గా తయారు చేయడం జరిగింది. ఆ బ్లాక్ లిస్టులో మన జిల్లాలో మొత్తం 1139 హౌస్ లిస్టింగ్ చేయడం జరిగింది. బ్లాక్ లిస్టింగ్లో హౌస్ లిస్టింగ్ 1139ని వాళ్ళని గుర్తించి 1139 హౌస్ లిస్టింగ్ చేసి మన జిల్లాలో మొత్తం 15 మండలాలు, 5 మున్సిపాలిటీలు, 20 గ్రామాలు అంటే 20 బ్లాక్లు వీళ్ళకు ఇన్ఛార్జి ఆఫీసర్స్గా మండలాల్లో తహసీల్దార్సు, మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. 800 to 700 బ్లాక్ లిస్టింగ్ చేసిన తర్వాత వీళ్లకు మొత్తం మన జిల్లాలో మొత్తం 1086 మంది ఎన్యుమరేటర్లను, అదేవిధంగా 193 మంది సూపర్వైజర్లను మేము అపాయింట్ చేయడం జరిగింది. 1086 మంది ఎన్యుమరేటర్లను, అదేవిధంగా 193 మంది సూపర్వైజర్లను. దీనికి ఒక 10% ఎగస్ట్రా ఎన్యుమరేటర్స్తో పాటు సూపర్వైజర్ను 10% ఎగస్ట్రాతో పాటు వీళ్లకు అపాయింట్ చేయడం జరిగింది. మండలాల్లో, మున్సిపాలిటీల్లో వీళ్లకు మొదటి దశ, రెండో దశ, మూడో దశ ఇట్లా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొదటి దశలో భాగంగా 422 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క బ్యాచ్లో 40 నుంచి 50 మందిని తీసుకోవడం జరిగింది. వాళ్లకు 3 రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీటెయిల్గా వాళ్లకు ఎప్పుడు రేపు ఇదంతా డిజిటల్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి 40 నుంచి 50 మందికి ఒక్కొక్క బ్యాచ్ చేసి మండలాల వారీగా మున్సిపాలిటీలలో మొత్తం 34 బ్యాచ్లుగా ఏర్పాటు చేసి మేము ఇప్పటి వరకు మొదటి బ్యాచ్లో 422 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో బ్యాచ్లో ఫేస్లో 395 మందికి, అదేవిధంగా మూడో బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో 333 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకు మొత్తం 1083 మంది గాను 1083 మంది సూపర్వైజర్సు, అదేవిధంగా ఎన్యుమరేటర్సు, 193 మంది వీళ్ళు సూపర్వైజర్స్ వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ట్రైనింగ్ బ్యాచెస్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఈ ట్రైనింగ్ కూడా 3 రోజులలో కంప్లీట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు ఈ రోజు నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎన్యుమరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్యుమరేటర్స్ రేపు ఇంటింటికి పోయి వీళ్ళు హౌస్ లిస్టింగ్ చేసే ముందే మనం ఎవరైతే చదువుకున్న వాళ్ళు కానీ, యూత్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఇంకా సెల్ఫ్ ఎన్యుమరేటర్స్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళు వాళ్ళ ఇంటికి పోయి
వీళ్ళు హౌస్ లిస్టింగ్ చేసేటప్పుడు ఒక 34 అంశాల మీద వాళ్ళు కొన్ని వాళ్ళు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కొంత పని తగ్గించడానికి, లేకపోతే మనము ఆ రోజు వాళ్ళు హౌస్ లిస్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు, ఎన్యుమరేటర్స్ వచ్చినప్పుడు మనం ఇంటి దగ్గర ఉండడమో, లేకపోవడమో, లేకపోతే వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళకి టైం ఇవ్వడమో ఇట్లాంటివి జరగకపోవచ్చు. కాబట్టి వీళ్ళు సెల్ఫ్ ఎన్యుమరేషన్ కూడా చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునేటప్పుడు ఒక లింక్ ఇస్తాము. ఆ లింక్ ద్వారా మనము 34 క్వశ్చన్స్, ఒక పీపీటీ కూడా ఉంది, దాంట్లో స్టెప్ బై స్టెప్ ఎట్లా చేసుకోవాలనేది కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. మన ఎవరైతే యూత్ ఉంటారో, లేకపోతే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు మనం ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్కు ఎన్యుమరేటర్స్ వచ్చే ముందే మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఒక ఓటీపీ వస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఓటీపీ ఆ ఎన్యుమరేటర్కి ఇచ్చేస్తే మన డేటా అంతా మొత్తం అందులో వచ్చేస్తుంది. ఆయన పోగానే ఒక 2 minutesలో కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అదే ఎన్యుమరేటర్ పోయి ఇంటింటికి పోయి చేయాలంటే 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. మనం ఎన్యుమరేటర్కు టైం కొంత సేవ్ అవుతుంది, మనకు కూడా టైం కొంత సేవ్ అవుతుంది. కాబట్టి మన ఉన్నవాళ్ళు మన వనపర్తి జిల్లాలో ఎవరైతే మండల్ కానీ రూరల్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మేము దాదాపుగా ఒక సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వాళ్ళు, చేసుకునే పోయే వాళ్ళు ఎవరనేది కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 7,909 అంటే ఒక 8,000 మంది వాళ్ళను మనం సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేపిద్దామని మేము అనుకుంటున్నాము. దాంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, సర్పంచెస్, మున్సిపల్ కమిషనర్స్, వార్డ్ మెంబర్స్, ఆ తర్వాత అదేవిధంగా ఎమ్మెల్యే, మన గౌరవ ఎమ్మెల్యే గారు, తర్వాత గౌరవ మన చైర్మన్ గారు, వైస్ ప్రణాళిక చైర్మన్ గారు, తర్వాత వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ బ్యాంక్ వాళ్ళు, వీళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళతోటి అదేవిధంగా ఎమినెంట్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు, తర్వాత ఆల్ సెన్సస్ ఫంక్షనరీస్ అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎన్యుమరేటర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ, మన సిపిఓ ఆఫీస్ వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు. యూత్ ఒక 1,000-1,200 మంది యూత్ని, అదేవిధంగా ఉమెన్ గ్రూప్స్ వాళ్ళు, అంగన్వాడీ టీచర్స్ని, అదేవిధంగా వీళ్ళు బ్యాంకు, ఐటీ వాళ్ళందరినీ ఒక 8,000 మందిని మనం సెల్ఫ్ ఎన్యుమరేట్ చేపిద్దామని చెప్పేసి మేము ఒక ప్రణాళిక మీద ఉన్నాము. కాబట్టి దీంట్లో మన వనపర్తి జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ కోరేది ఏంటంటే సెల్ఫ్ ఎన్యుమరేషన్ వల్ల మీకు టైం సేవ్ అవుతుంది, మనకు కూడా ఎన్యుమరేటర్స్ కూడా కొంత హెల్ప్ అవుతుంది. కాబట్టి దయచేసి సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది ఈరోజు ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయింది. 10వ తారీఖు మే మధ్యాహ్నం మిడ్ నైట్ 12 o'clock వరకు ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని వినియోగించుకొని జనాభా గణనలో మీ వంతు పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఉదయం కూడా మన హానరబుల్ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి పోయి మా సిపిఓ ఆఫీస్ వాళ్ళు అక్కడికి పోయి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఎట్లా చేయాలనేది వాళ్ళకి చూపించడం, ఎమ్మెల్యే గారిది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మీ ముందు నేను కూడా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్లో భాగస్తులు కావాలని, ప్రతి ఒక్కరు మీరు యూత్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉంటే సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా మీ వివరాలు అంత గోప్యంగా ఉంచబడతాయి. దాంట్లో ఎవరికి బయట ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. ఇదంతా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. మీ డీటెయిల్స్ ఇస్తే ఎక్కడైనా బయటికి పోతుంది అనేది కూడా ఉండదు. అంత గోప్యంగా ఉంటుంది. ఎవరికి మీ డాటా అనేది బయటికి పోతుంది. కాబట్టి దయచేసి అందరూ సెల్ఫ్ ఎన్యుమరేషన్లో భాగంగా మీరు భాగస్వాములు కండి. అంత సెల్ఫ్ ఎన్యుమరేషన్లో మీరు పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను.